నమస్తే అండి. కీర్తనలు 91వ అధ్యాయము 1వ వచనము. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు అని వాక్యం సెలవిస్తున్నది. ఇంతకు మహోన్నతుడు ఎవడు, సర్వశక్తిమంతుడు ఎవడు అని ఆలోచన చేసినట్లయితే, సర్వశక్తిమంతుడు అనగా మానవుడిలోనే మర్మమయ్యున్నటువంటి దీపమే. దీనిని ఆజ్ఞ అని అంటారు, లేదా జ్ఞాన సత్య సంపూర్ణమైనటువంటి వాక్యము అని అంటారు. అయితే మానవుడి యొక్క దేహ స్వభావమును పడత్రోయుటకు కలిగినటువంటి బలము కలిగినటువంటి సర్వశక్తిమంతుడి యొక్క నీడన మానవుడి యొక్క ప్రాణము విశ్రమించినప్పుడు ఏమండి, ప్రాణము పోయి తెలివి తప్పని ఇట్టి క్షణములు అనగా మానవుడు చీకటిలో ఉన్నటువంటి ఆపత్కాలమున ఏమండి, మహోన్నతుడు అనగా ఎవడైతే మృత్యువును జయించి మృత్యువుకే మృత్యువై మృతులలో నుండి మహిమకు పునరుద్ధానమైనటువంటి వాడున్నాడో అతని యొక్క ప్రాణమును ఆశ్రయించినటువంటిదై ఉంటుంది మానవుడి యొక్క ఒంటరైనటువంటి మనస్సు. కాబట్టి సర్వశక్తిని నీడన విశ్రమించువాడు ఎవడంటే మహోన్నతుని చాటున ఆశ్రయం పొందేటువంటి వాడే అని వాక్యము తెలియచెప్తుంది. అనగా ఆజ్ఞను గైకొన్నటువంటి వాడు క్రీస్తు యొక్క ప్రాణమును ఆశ్రయముగా చేసుకొని సమాధానము కలిగి జీవన్ముక్తుడై ఉంటాడు అనేటువంటిదే ఈ వాక్యములోని సారాంశము అని గ్రహించవచ్చును. సత్యాన్ని అన్వేషించేటువంటి వారు ఈ మా మాటలను ఆలోచించగలరని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.